తెలంగాణ పోలీసుల అదుపులో మావోయిస్టు పార్టీ టాప్ లీడర్స్ ఉన్నారు. ఈ లొంగుబాటులో భాగంగా కొంతమంది ప్రధాన నాయకులు పోలీసుల వద్ద లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులను ఏరివేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎదురు కాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మందిని ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా పూర్తిగా మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. చర్చలకు కూడా మేము కనీసం వచ్చే ప్రసక్తే లేదు అని చెప్తుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు చాలా సందర్భాల్లో చర్చలకు ఇన్వైట్ చేశారు, కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు, కానీ కుదరలేదు. కొంతమంది లొంగిపోతామని కూడా ప్రకటించారు. అయినా సరే కేంద్రం వెనకడుగు వేయని పరిస్థితుల్లో మావోయిస్టులో కొన్ని విభేదాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇలాగే ఆయుధాలు పట్టి ఖచ్చితంగా పోరాడి తీరాలని, మరికొంతమంది ఆయుధాలు వదిలేద్దాం, ఇక చాలు ఈ పోరాటం, ఏదైనా ఉంటే ఈ మధ్యకాలంలో కూడా ఒక లెటర్ రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. ఈ మధ్యకాలంలోనే ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం, ప్రజా సమస్యల మీద, ఇక ఆయుధాలు కాదు అని చెప్పేసి తమ పందా మార్చుకుంటున్నాం అని చెప్పేసి లెటర్ రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కీలక లీడర్స్ మధ్యలో కొన్ని విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. కొందరేమో సాయుధ పోరాటమే కొనసాగించాలని, మరికొందరేమో లేదు ఆయుధాలు వదిలేసి ఇక ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చింది అని మరికొంతమంది అభిప్రాయపడుతున్న నేపథ్యంలో రెండు వర్గాలుగా విడిపోయి వారిలో వారికి కొన్ని విభేదాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది లొంగిపోతున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ డీజీపీ వద్ద, ఇప్పటికే తెలంగాణ డీజీపీ వద్ద కొంతమంది లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. కీలకమైనటువంటి నాయకులు సోను వాసుదేవరావు కానీ, రూపేష్ మల్లా రాజిరెడ్డి, వనిత, మరికొంతమంది ముఖ్య నేతలు, మల్లోజుల వేణుగోపాలరావు, ఇలా కీలకమైనటువంటి నాయకులు కొంతమంది లొంగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.